అందరికీ నమస్కారం. సప్తగిరి లోకల్, తిరుపతి, చిత్తూరు, ఐరాల, పుంగనూరు, మన డిస్టిక్లో ఉన్న జనాలంతా ఉన్నారు కదా ఇక్కడ. అయితే హ్యాపీ. నిజంగా ఈరోజు ఈ కాలేజీ ఫంక్షన్కి చాలా చిన్నవాణైన నన్ను కూడా అతిథిగా పిలిచి నాకు గౌరవాన్ని కల్పించినటువంటి మా విష్ణు అన్నకి, అలాగే మా నటప్రపూర్ణ మోహన్ బాబు గారికి శిరస్సు వంచి పాదవందన చేస్తున్నాను. గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి గొప్ప కాలేజీలో అడుగుపెట్టే అవకాశం నాకు కలిగినందుకు. చిన్నప్పుడు మదనపల్లిలో ఉండేవాళ్ళం. బస్సు ఇలా వెళ్ళినప్పుడు ఓన్లీ ఆర్చ్ మాత్రమే కనపడేది, లోపలికి ఎప్పుడు ఎంటర్ కాలేదు. సో ఇటువంటి కాలేజీలో చదువుకోవాలని అప్పుడు ఎంతో తప్పించేవాళ్ళం. ఆర్థిక స్తోమత సరిగా లేక మన రేంజ్ తగ్గట్టు చదువుకున్నాం. సో అటువంటి వాళ్ళను కూడా ఇటువంటి యూనివర్సిటీలో అవకాశాలు కల్పించి ఇక్కడ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నటువంటి మా మోహన్ బాబు గారికి ప్లస్ మా అన్న విష్ణు అన్నకి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంత ఒక కాలేజీని ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని కాలేజీ స్థాయిని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి మోహన్ బాబు గారిని ఎంతో తలెత్తుకునేలా గర్వంగా చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్. పెద్ద కొడుకుగా మీరు మీ ఇంట్లో నిర్వర్తిస్తున్న బాధ్యతలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ విష్ణు అన్నకి. థ్యాంక్ యూ అన్న, గ్రేట్. అలాగే మోహన్ బాబు గారి గురించి చిన్నప్పుడు సినిమాల్లో చూడటమే. ఆ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని పడగానే ఆ తర్వాత విద్యానికేతన్కి సంబంధించినటువంటి ఒక చిన్న యాడ్ వచ్చేది. ఆ యాడ్ ఇప్పటికీ మైండ్లో అలా కదులుతూ ఉంది. అంత గొప్ప కాలేజ్ ఇది. సో అక్కడ చదువుకోవాలన్న ఆశ నెరవేరకపోయినా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. గురువుగారు, మేము కూడా మీ యూనివర్సిటీలో స్టూడెంట్నండి. కాకపోతే మీ యాక్టింగ్ యూనివర్సిటీలో స్టూడెంట్ అండి. నేను మిమ్మల్ని చూస్తే నటప్రపూర్ణ నిజంగా మీ యాక్టింగ్ స్కూల్లో ఎమోషన్ నేర్చుకోవచ్చు, కామెడీ నేర్చుకోవచ్చు, హీరోయిజం నేర్చుకోవచ్చు, విలనిజం నేర్చుకోవచ్చు, డైలాగ్ డిక్షన్ ఇలా చెప్పాలి అని చెప్పే మీ నటనకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ యూనివర్సిటీ యాక్టింగ్ యూనివర్సిటీలో నేను కూడా స్టూడెంట్ అయినందుకు నిజంగా మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అలాగే ఎన్నో సినిమాలు చూశానండి మీది. ఈ చిత్తూరు థియేటర్లోనే టికెట్లు దొరకడం థియేటర్ చూశాను. ఆ కార్డు ఉంటుంది, మోహన్ బాబు గారి కార్డు, కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ, డాక్టర్ మంచు మోహన్ బాబు ఎంపీ రాజ్యసభ అన్నప్పుడు ఆ విజిల్స్ ఇప్పటికీ నా మైండ్లో గుర్తున్నాయండి. ఆ వైబ్రేషన్ ఇప్పటికీ నా మనసులో అలాగే ఉన్నాయి. ఎన్ని సినిమాలు చెప్పాలి? రాయలసీమ రామన్నతోడు చెప్పాలా, పెదరాయుడు చెప్పాలా, అల్లుడు గారు చెప్పాలా, అసెంబ్లీ రౌడీ చెప్పాలా, రౌడీ గారి పెళ్ళాన్ని చెప్పాలా. నాకెంతో ఇష్టమైన సినిమా ఒకటి అడవిలో ఉన్న, అందులో వందనాలమ్మ అనే సాంగ్ చూసి ఇప్పటికీ నేను కంట్లో నీళ్ళు పెట్టుకుంటాను. అటువంటి గొప్ప చిత్రాలను నిర్మించిన మీకు ఆ భగవంతుడు మరిన్ని గొప్ప చిత్రాలు చేసే అవకాశం ఇవ్వాలి. అలాగే ఇక్కడున్న చాలామంది జనరేషన్కి మళ్ళీ ఆయన నట విశ్వరూపం చూపించగలిగేటువంటి ఈ జనరేషన్కి తెలిసేటువంటి 2 సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడే ఆ పోస్టర్లు చూసాం మనం. ఒకటి ప్యారడైజ్, 2 శ్రీనివాస మంగాపురం. డోంట్ మిస్ బ్రదర్స్. మళ్ళీ మనం మిస్ అవుతున్నటువంటి ఆ మోహన్ బాబు గారిని ఆ సినిమాలో మళ్ళీ చూడొచ్చు. అంటే ఈ జనరేషన్ కోసం చెప్తున్నాను. సో నిజంగా ఆ సినిమాల కోసం నేను కూడా వెయిటింగ్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, తమ్ముళ్ళు ఏంటి సైలెంట్గా ఉన్నారు? అక్క వస్తుంది, సుస్సు పోయేస్తుంది. ప్రేమ కథ చిత్రం అక్క వస్తే సుస్సు పోస్తారు ఇక్కడంతా చెప్తున్నా. అందుకే చెప్పిన మాడినండి అందరూ. నా కర్మగాలి ఈరోజే లేటుగా వచ్చారండి. అక్కడ రాగానే మోహన్ బాబు గారు చిన్న లుక్ ఇచ్చారు. ఆ తెరవై నుంచి అట్లా పరిగెత్తుకుంటూ అక్కడ దాక్కున్నాను. మళ్ళీ పిలిచారు, గురుగారు ఎక్కడో చోట కూర్చుంటాను అన్నారు. లేదు, నీ పేరు రాసింటారు, అక్కడే కూర్చో అని చెప్పారు. సరే అని చెప్పారు, సైడ్ కూర్చున్నాను. సో ఆయన డిక్షన్ అన్నా, ఆయనతో మాట్లాడడం అన్నా చాలా ఇష్టం అండి. ఈ మధ్య కన్నప్ప నుంచి బాగా క్లోజ్ అయ్యాను, బాగా మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా గౌరవంగా తిరిగి ఫోన్ చేస్తారు. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాను గురువుగారితో మాట్లాడదామని. ఇప్పటికీ చెప్తున్నానండి, ఫస్ట్ ఒక 5 మినిట్స్ సీరియస్గా ఉంటారు. ఆ తర్వాత అసలు చిత్తూరు బిడ్డ బయటకు వస్తాడు ఆయన నుంచి. ఆ హ్యూమర్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. నవ్వి 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 కింద పడాల్సిందే. గురువుగారు, మీరు ఎన్నో సినిమాలు చేశారు కానీ మన లాంగ్వేజ్లో మాట్లాడలేదండి మీరు.
ఒక సినిమా అన్న మన లాంగ్వేజ్లో మాట్లాడండి గురుగారు. మన లాంగ్వేజ్ మాట్లాడి చాలా పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. మీరు మాట్లాడితే చూడాలని ఉందండి, దాంట్లో మీ పక్కన నేను కూడా యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ణు అన్న ఒక్క విషయం అయితే చెప్తున్నాను, తండ్రికి తగ్గ తనయుడిగా ఈ కాలేజీ బాధ్యతలు మీరు మోస్తున్న విధానం అయితే హ్యాట్స్ ఆఫ్. ఇంత పెద్ద స్థాయిలో ఈ యూనివర్సిటీని మీరు రన్ చేస్తున్న విధానం నిజంగా చెప్తున్నాను, నాకు నోట మాట రావడం లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ స్ట్రెంత్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆ వైబ్రేషన్ని. ఇంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని నేను అనుకోలేదు. ఇది రియలీ గ్రేట్. తప్పకుండా ఈ యూనివర్సిటీ మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్టూడెంట్స్ మీ బంగారు లాంటి భవిష్యత్తుకి ఒకటే సాక్ష్యం మోహన్ బాబు గారి యూనివర్సిటీ, అంతే. ఇది ఫిక్స్ అయిపోండి, సెకండ్ థాట్ లేదు. ఇక్కడి నుంచి గొప్ప విజయాలు అందుకోబోతున్నారు మీరందరూ. సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సప్తగిరి లోకల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్ ఇన్వైట్ చేసినందుకు. జనరల్గా నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, ఇంతవరకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇది నా ఫస్ట్ స్పీచ్ ఆల్మోస్ట్. కానీ లైఫ్లో కాలేజ్లో స్పీచ్ ఇవ్వకూడదు అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అదే నా ఫస్ట్ స్పీచ్ అవుతుంది. ఎందుకంటే నేను వేరే ఎవరైనా వచ్చి నా కాలేజీలో స్పీచ్ ఇవ్వడానికి వస్తే లాస్ట్లో అలా కూర్చొని మాకు తెలుసులేరా అన్నట్టు ఉండేవాడిని. ఇప్పుడు అదే స్టేజ్కి వచ్చి అలా నిల్చొని మీకు చెప్పాల్సి వస్తుంది. బట్ నా ఇంటర్మీడియట్ అంటే నేను జస్ట్ చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ అన్నీ ఆపేసి సినిమా ఫీల్డ్కి వచ్చా. వచ్చి ఇంకా కాలేజ్ వైపు లైఫ్లో వెళ్ళకూడదురా అంటే, ఇంకా కాలేజ్ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందులో అసలు కాలేజ్ వైపు ఇంకోసారి లైఫ్లో వెళ్ళకూడదురా అని ఫీల్ అయ్యేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, నాకు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడెక్కడ చదువుకున్నాం, ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవే అడిగేవాళ్ళు అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా చిరాకు వచ్చి ఒక ఇన్సిడెంట్లో ఏదో సర్టిఫికేట్స్ అన్నీ తగలబెట్టారు. బట్ అదేంటంటే తగలబెట్టా ఎంత అయిపోయింది, ఇంకా సూపర్, నేను సినిమాలోకి వచ్చేసా, నేను అనుకుంటున్న లైఫ్ని లీడ్ చేస్తున్నా, అసిస్టెంట్గా ట్రై చేస్తున్నా. బట్ ఎనీవేస్ సినిమాల్లో అవకాశాలు రావట్లేదు, అది ఇదంతా. బట్ సుక్కు సార్ని కలిస్తే సుక్కు సార్ ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యి ఒక సర్టిఫికేట్ పట్టుకొని రా అన్నాడు. అమ్మ మళ్ళీ చదువా ఇదేంటి అనుకున్నాను. సరే బెస్ట్ ఫిలిం స్కూల్ ఏంటా అని ఎత్తుక్కుంటూ వెళ్తే చెన్నైలో అడియార్ ఫిలిం స్కూల్ ఉంది అని తెలిసింది. అక్కడికి వెళ్ళాక అక్కడ కూర్చుంటే కూడా వాళ్ళు బేసిక్ కదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఏవి అన్నారు. ఇదేంటి మళ్ళీ ఇంటర్మీడియటా, మళ్ళీ అక్కడికి వచ్చేసా, అది ఇది అనిపించింది. సో మళ్ళీ నేను అనుకుంటున్న దాన్ని చేయాలన్నా కూడా ఒక బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది నాకు లైఫ్లో ఫస్ట్ టైం అక్కడ అర్థమైంది. అప్పటిదాకా మా నాన్న నన్ను చదువుకో అని, లేదంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా అసలు ఏ రోజు అర్థం కాలేదు. కానీ నాకు ఇష్టమైన సినిమాని నేను చేయాలన్నా కూడా ఒక బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్.